కపిలుడు సాంఖ్యయోగం చెప్పి ఆఖర్న ఆవిడకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని చెప్పాడు. నారాయణ మంత్రం ఉందే చాలా గొప్పదనమాట. ఇది యజ్ఞములు చేయవలసిన అవసరం లేకుండా తరింపచేసే మంత్రం. ఏ విధమైన తపస్సులక్కర్లేదు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, సమాధి, ధ్యానం ఇవేం అక్కర్లా. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధి అష్టాంగ యోగాలు అక్కర్లేదు. యజ్ఞములు అక్కర్లేదు. దానములు, శౌచములు ఏమీ లేకపోయినా గురువు ద్వారా ఉపదేశము పొంది నిరంతరం చేసినంత మాత్రం చేత మానవులను తరింపచేసే అపూర్వ దివ్య మంత్రం అష్టాక్షరీ మంత్రం. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేదంటే ఎవరైనా చేయొచ్చు అన్నారంతే. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవడైనా ధన్యత పొందు. దానవులు, దైత్యులు, సర్పములు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఎవడైనా నిరంతరం ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్ర జపము చేసినంత మాత్రం చేత వాడు ధన్యుడవుతాడు. సర్వ వేదేషు యత్పుణ్యం, సకల వేదములు చదవడం వల్ల ఎంత పుణ్యము లభిస్తుందో అంత పుణ్యం అష్టాక్షరీ మంత్ర జపం వల్ల వస్తుంది. సర్వ తీర్థేషు యత్ఫలం, నిరంతరం గంగా, యమున వంటి నదులలో స్నానం చేస్తూ ఈ గయా, ప్రయాగ, కాశీ, నైమిశారణ్యం వంటి యాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితమేదో అది కేవలం అష్టాక్షరీ మంత్రం గురువు ద్వారా ఉపదేశం పొంది చేయడం వల్ల వస్తుంది. మళ్ళీ ఈ అష్టాక్షరీ మంత్రం జపం చేసేవాడికి శివద్వేషం ఉంటే మాత్రం మోక్షం రాదట. శివుణ్ణి ద్వేషించేవాడు ఎన్ని జపములు చేసినా నాశనం అయిపోతాడు. శివుణ్ణి ద్వేషించి విష్ణువుని పూజించినా, విష్ణువుని ద్వేషించి శివుణ్ణి పూజించినా శివకేశవులిద్దరూ వాడిని గంట అవతల బారేస్తారు. అందువల్ల భేదభావం లేకుండా, అన్యదేవతా ద్వేషము లేకుండా గురుభక్తితో ఈ అష్టాక్షరీ నిరంతరం ధ్యానం చేసిన అనేక ఫలితములు పొందుతాడు.